నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో ఆదోనిలో రాష్ట్ర కుర్వా కార్పొరేషన్ చైర్మన్ పెద్ద హరివణం మాన్వి దేవేంద్రప్ప ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షి పత్రిక ద్వారా నేడు టైలరింగ్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తున్నారని, అప్పుడే అందులో కోట్లు అవినీతి జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రచారాలు మానుకోండి, లేకుంటే భవిష్యత్తులో ఆ 11 ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. సిబిఐ ఒక్క కేసున్న గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష పడితే 11 కేసులున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. నమస్కారం. ఈరోజు వీడియో ముందు వచ్చేందుకు సంతోషం. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పత్రికలో ఆంధ్రప్రదేశ్లో కుట్టు మిషన్ విషయంలో ఒక పెద్ద స్కామ్, అది ఆ స్కామ్ పెద్ద అవినీతి, అది ఏమో చెప్పాడు ఆయన పత్రిక పెట్టుకుని. ఈరోజు పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు రాత్రి పగళ్ళు ఆలోచిస్తూ పేద ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, స్వచ్ఛందంగా నిలబడే చైతన్యం తీసుకురావాలని ఆయన పోరాడుతున్నాడు. అందుకే కుట్టు మిషన్లు పెట్టాడు మహిళలకి. వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తూ మరి వారికి మార్కెట్ డబ్బులు కూడా ఖర్చులకి ఇచ్చి పంపిస్తున్నాడు. ఎందుకంటే రాండమ్మా, మీరు కుట్టు మిషన్ నేర్చుకుంటే నీ కాలు మీద మినవచ్చు, రోజు 1000 రూపాయలు సంపాదిస్తే నీ ఇంటి ఖర్చు వెళ్ళిపోతావు. అదే ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఇంటిలో అందరూ ప్రతి సోమవారం ఉండకూడదు, ప్రతి ఇంట్లో కూడా ఒక సొంత కాలం నిలబడి ప్రతి ఒక్కరు రోజు కష్టపడి దుర్సల్లా కష్టపడాలని ఆయన ఎంతో తాపత్రపడుతున్నారు. ఈరోజు ఆ విషయం మీద ఎంచో ప్రెస్ మీట్ ఇచ్చాం. ప్రెస్ మీట్ లో కూడా మేము ఆలోచించాం. 11 నెలలతో అభివృద్ధి పరిధిని చెప్పాము, వేరే రకంగా ఏం అనలేదు. మేము ఏడ నిలబడితే కూడా ఏడ కూర్చొని కూడా మేము రెడీ ఉన్నాం, పేపర్లు తీసుకుని వస్తాం. ఈరోజు మీరు ఓన్లీ ఒక 2-3 స్కీములు పెట్టి ఈ రాష్ట్ర పేద ప్రజల డబ్బులు దారి మళ్లించి నేను అది ఇచ్చాను ఊట దాని కోసం పెడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి? ఈ రాష్ట్ర పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఎంతో ఆశ పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు ఒక ఇండస్ట్రియల్ పక్క ఆలోచన చేయలేదు. వచ్చిన ఇండస్ట్రీ ఈ రాష్ట్రం వచ్చినన్ని పరిగెత్తిపోయినా వాపస్ వేరే రాష్ట్రానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ముందు 16,347 మెగా డిఎస్సి ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజే అమలు చేస్తున్నాడు. రేపు జూన్లో కొడుకులు కూతుర్లు ఒక టీచర్గా, ఒక హెడ్ మాస్టర్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తే తల్లిదండ్రుల ఆశ ఎంత నెరవేర్చి మీరు ఆలోచించండి. నేను 15,000 ఇస్తే 3 రోజులు అయిపోతాయి. నాయన బుడ్డి ఎక్కించావు, ఆ రోజు 200 తక్కువ రావలేవు, తల్లిని కొట్టాలా, నాయన తీసుకుపోవాలా. ఇట్లా పద్ధతి మానుకొని సంక్షేమ పథకాలతో పాటు ఒక రాష్ట్రాన్ని ముందుకు చేసే వాళ్ళు ఒక సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఒక ఇండస్ట్రీలు తయారు కావాలి. ఈ రాష్ట్రం ఒక జిల్లాలో మా జిల్లాలో నిన్న టెక్స్టైల్ పార్క్ ఫౌండేషన్ ఇచ్చాం. తర్వాత ఇది శాంక్షన్ చేశాం ఈ కర్నూలుకి. విద్యుత్ మెగావాట్లు కూడా తయారు చేస్తాం. మీరు ఈ 5 ఏళ్ళు ఏమన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఈ కర్నూలుకి? ఒక హైకోర్టు తెచ్చని చెప్పి ప్రజలు మోసం చేసి ప్రజలను వాడుకొని 5 ఏళ్ళు సంవత్సరం ఒకసారి 10-12 వేలు వాళ్ళు వేసి మోసం చేసి ఇంత రాష్ట్రాన్ని కొంపముంచినావు. ఎక్కడ ఒక రోడ్డే లేదు. ఒక హాస్టల్ పిల్లలకి వసతి కూడా లేదు హాస్టల్లో.
బాత్రూమ్ క్లీన్ చేసే శానిటరీ కూడా లేరు, బీచ్కి పోవడం లేదు. ఈ రోజు మేము చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, ప్రతి హాస్టల్ బిల్డింగ్ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. ఈరోజు నిన్న మొన్నగా రిపేరింగ్ ఖర్చు చేస్తున్నాం, హాస్టల్ బిల్డింగ్ ఖర్చు చేస్తున్నాం. గతంలో మేము హాస్టల్ బిల్డింగులు కస్తూర్బాయిలు స్కూల్ శాంక్షన్ చేస్తే బిల్డింగ్ చేసి 80% చేసిపోతే మీరు ఒక్క న్యాయబస్ కూడా పెట్టలేదానికి. నువ్వు ఎక్కడ పెట్టలేదు. సచివాలయం బిల్డింగ్ కట్టిస్తున్నావు. సచివాలయం ఎవరు ఉంటారు? మీరు వచ్చి చూడండి. ఈరోజు ఒక 11-12 మంది అవసరం లేదు ఒక ఊరిని డెవలప్ చేసేకి. సచివాలయం, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఊరికే సెల్లు టైం బాగా చేసి వాళ్ళకి జీతం ఇస్తూ నువ్వు గొప్ప మనిషి మనవి. ఈ రాష్ట్రాన్ని ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ లేకుంటే ఈ రాష్ట్రంలో బతుకులేరా? ఈ రోజు 11 నెలల నుంచి వాలంటీర్ లేదు కదా. ఈ రాష్ట్రం ఇదిపోయిందా? చెప్పు జగన్మోహన్ రెడ్డి, ఆలోచి ఎంత డబ్బులు దుర్వినియోగం చేశావు నువ్వు లెక్కేసుకో. గ్రామంలో 12-13 మంది ఎంప్లాయీస్, మళ్ళీ వాలంటీర్ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్, ఎంత డబ్బులు. ఈరోజు మీరు చూడండి, పెన్షన్ పంచడం లేదా? అధికారులు పంచుతున్నా కదా, ఎక్కడ అవినీతి ఉందా? ఆ రోజు మన లీడర్కి ఇస్తే లీడర్ చూసి ఓటేయాల. ఇంత బ్లాక్ మెయిల్ రాజకీయం మానుకోండి. ఈ రాష్ట్రాన్ని ఒక హెడ్ ఆఫ్ గా తీర్చిదిద్దండి. ప్రజలు ఏమన్నా నమ్ముతారు. డెవలప్మెంట్ చేయండి. ఎక్కడ ఒక ఇండస్ట్రీలు తీసుకురాకుండా వచ్చినవి కోరుకుడుతూ ఈ రాష్ట్రాన్ని అప్పు చేసి నేను అమ్మ ఒడి ఇచ్చాను, తల్లి ఒడి ఇచ్చాను చెప్పుకుంటూ తిరుగుతూ, బటన్ ఒత్తుకుంటూ తిరిగితే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. నువ్వు అనుకున్నావు వస్తావని, నీవు జైలు పోవాలి. ఈ పొద్దు రేపు జైల్లో ఉంటావు. ఈరోజు గాలి జగన్ రెడ్డి మరీ శిక్ష పోయింది 43,000 కోట్లకి. నీవు ఎన్ని కోట్లున్నా నీవి ఎన్ని కోడికి ఎన్ని శిక్ష పడాలి ఆలోచన ఫస్ట్. అది లెక్కేసుకో. ఫస్ట్ అది వేసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకురా. ఈ రాష్ట్ర ఒక విజన్గా చంద్రబాబు నాయుడు గారు ఒక సంపద సృష్టిస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీరు దాన్ని చూసి ఓరు లేక దానిలో అవినీతి అని చెప్పొద్దు. మీ అవినీతి పరులు దండి ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ దేశం క్యాబినెట్ అంతా మొత్తం 80% జైల్లో పోయేది ఖచ్చితంగా ఉంది. మీ ఎమ్మెల్యే కూడా చాలా మంది జైల్లో కూర్చోబడి చాలా ఉంది. దాన్ని ఆలోచన ఫస్ట్ ఎవరు పోతే అది ఆలోచించుకుని ఈ రాష్ట్ర ప్రజలకి క్షమార్పణ ఎప్పుడు చెప్తావు చెప్పు. క్షమార్పణ రోజు వస్తుంది. ఈ రాష్ట్రానికి నీ దూసుకుంది, కబ్జా చేసింది, లూటు చేసింది, ఎన్ని ఉన్నవి. ఒక విజన్ ఉండాల. నోరు జారింది, నోరు మాట్లాడింది. అసెంబ్లీ లేక ఒక బజార్ రౌడీలుగా ప్రకటించారు 5 ఏళ్ళు అసెంబ్లీ. మీరు ఒక నియత్త నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక భారతిని ఏమో అన్నాడని కిరణ్, ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త ఎమ్మెల్యే సస్పెండ్ చేసి వాళ్ళని జైలు పాలు చేశాం. మీ హద్దులాగా మీ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హేళంగా మాట్లాడుతుంది, నిద్ర చేసా హేళంగా నవ్వుతున్నావు. అవద్దు. మీరు నీ పరిస్థితి ఆలోచించుకో. ఫస్ట్ నువ్వేం తప్పు చేసా ఆలోచించాయి. అది చూసుకొని ముందెక్కాలి ప్రజల్లో. 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలు తలెత్తకుండా చేశావు. హేళంగా మంత్రులతో మాట్లాడించి, ఎమ్మెల్యేలతో మాట్లాడించి, రోజు సిస్టమేటిక్గా నీ అసెంబ్లీ జరిపించావా? రాబోయే రోజుల్లో ప్రజలు అనుకున్నట్టు నమ్మురిని నీ నాయన చేసిన కార్యక్రమం 2-3 ఉండే ఆ కార్యక్రమాలకి, ఆ సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి చూశాను. రాజశేఖర్ కూడా మంచిగా చేశారు కదా, ఒకసారి చూసే అవకాశం ఇచ్చారు. సర్వనాశనం చేశారు. ఆశ పెట్టుకోవద్దు. ఈ రాష్ట్రానికి నువ్వు జైలుగా ముఖ్యమంత్రి అవుతావు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకసారి తప్పు చేసి రెండోసారి తప్పు చేయకూడదని ప్రజలు అనుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి, నియోజక ప్రజలకి నమస్కారం చేస్తూ, నా పేరు పెద్ద హరివణం మాన్వి దేవేంద్రప్ప, కుర్మ కార్పొరేషన్ చైర్మన్.